శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీరుద్ర నమకంలోని అష్టమ అనువాకము, దాని తాత్పర్యాన్ని తెలుసుకుందాం. హరి ఓం. నమః సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమశంఖాయ చ పశుపతయే చ నమోగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యః నమస్తారాయ నమస్సంభవే చ మయోభవే చ నమశంకరాయ చ మహేశ్వరాయ చ నమశివాయ చ శివతరాయ చ నమస్తీర్త్యాయ చ కూల్యాయ చ నమ పార్యాయ చ వార్యాయ చ నమ ప్రతరణాయ చోత్తరణాయ చ నమ ఆతార్యాయ చ లాజ్యాయ చ నమ షష్ఠ్యాయ చ ఫేన్యాయ చ నమ సిక్కచ్చాయ చ ప్రవాహ్యాయ చ. ఇప్పుడు ఈ అనువాకానికి తాత్పర్యాన్ని తెలుసుకుందాం. ఉమాపతి, దుఃఖములను పోగొట్టేటటువంటి వాడ, సూర్యోదయ అస్తమయ సమయం నాటి సూర్యుని వర్ణం కలిగినటువంటి వాడివి, సంతోషాన్ని కలిగించేవాడివి, రక్షకుడు, ఉగ్రముగాను భయానకముగాను ఉన్నటువంటి వాడివి, నాయకుడు, శత్రు సంహారము చేసేవాడు, దూరము నుండి మాట్లాడేవాడు, ప్రళయకారకుడు, కర్మ అనే సువృక్షమైన వాడు, ఓంకార ప్రకాశకుడు, భోగకారకుడు, మోక్షకారకుడు, అనేక లోకముల నుంచి భోగాలను ఇచ్చేటటువంటి వాడు, శుభమైన వాటిలో ఉండేటటువంటి వాడు, శుభకరుడు, పవిత్ర జలములో ఉన్నవాడు, ప్రవాహముల వద్ద అర్చించబడేటటువంటి వాడు, సిద్ధి పొందిన వారిచే నుతించబడినటువంటి వాడు, కామ్యప్రదుడు, భవసాగరాన్ని పాపాలను దాటించి మోక్షాన్ని కలిగించేటటువంటి వాడు, ఆత్మలను ఈ ప్రపంచంలోకి పంపించేవాడు, కర్మఫలములను అనుభవింపచేసేవాడు, రెల్లుగడ్డిలోనూ నీటి ప్రవాహము నొరగలోనూ నదుల యందును ఇసుకలోనూ నీటి ప్రవాహముల్లో ఉండేటటువంటి ఓ రుద్ర, నీకు నా నమస్కారం. స్వస్తి.